గొర్రెల కాపరి ఎవరైతే దానయ్య ఉన్నారో, దుబ్బా దానయ్య, ఆయన ఇంటి దగ్గరికి వచ్చాం. ఎంత కడు పేదరికంలో ఉన్నటువంటి కుటుంబం అదే. వారికి ఏ విధమైనటువంటి అవగాహన లేదో, పూర్తి స్థాయి పేదరికంలో ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి కుటుంబానికి సంబంధించి ఎంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి కనీస మానవత్వం లేకుండా నన్ను మాట్లాడారు. రోడ్డు ప్రమాదం చేస్తే అందులో ఏమీ తప్పు లేదు, దాని మీద కేసులు నమోదు చేయకూడదు, తెలుసో తెలియకో కర్మ కొద్దీ అన్న మాటను జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం ద్వారా తనకి తన రాజకీయ పార్టీ, రాజకీయ ప్రయోజనాలు తప్ప ఇంకేమీ ముఖ్యం కాదనే విషయం మాత్రం చాలా స్పష్టంగా అర్థమైంది. అరే, తమ నిర్లక్ష్యం కారణంగా ఒక కుటుంబం తమ కుటుంబ పెద్దను కోల్పోయింది, ఒక కుటుంబం ఆధారాన్ని కోల్పోయింది, తమకు జీవనోపాధి ఏ విధంగా లేనటువంటి కుటుంబం అది అనేటువంటి బాధ్యత ఏమాత్రం లేకుండా అంత నిర్లక్ష్యంగా, అంత కక్కుర్తిగా ఆయన వ్యవహరించాడు. నిజంగా సీదిరి అప్పలరాజు ఆ విధమైనటువంటి మైండ్ సెట్ ఉన్నటువంటి నాయకుడు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడని భావించాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచించాలి. ఇంటి లోపలికి వెళ్తే ఎంత నిరుపేద స్థితిలో ఆ కుటుంబం ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. మనం వారి తల్లితో మాట్లాడి తెలుసుకుందాం, ఆయన సతీమణితో మాట్లాడదాం, ఆ పిల్లల యొక్క బాధను కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మీ భర్త గారిని కోల్పోయారు, 3-4 రోజులు అవుతుంది. ఏ విషయంలో ఈ ప్రమాదం జరిగిందో మీకు ఏమన్నా తెలుసామా అసలు? నాన్న ఏడు చెప్తాను, నాకు నోరు రాదు మా ఆయన రోజు మా అందరికన్నా జనం వస్తుంది, ఆ రోజు జనం వచ్చేసారు. తర్వాత బండి గుద్దేసింది అనేసి అంటున్నాడు. మరి నాకు అంత తప్ప నాకు ఏడు తెలియదు. కాదమ్మా, పిల్లాడికి ఆరోగ్యం బాగాలేదని బ్రెడ్ పట్టుకుని వస్తానని చెప్పి వెళ్ళారన్నారు కదా, ఈ మధ్యలోనే ఈ ప్రమాదం జరిగిందా? ఏం జరిగింది అసలు? చివరిగా ఇంట్లోంచి ఎప్పుడు వెళ్ళారు? ఏం జరిగింది అన్నాడు. ఈరోజు పిల్లడికి మందులు లేవు కదా, మందులు పెట్టుకొని వస్తాననేసి అన్నాడు. అన్న తర్వాత మరి ఏటైందో మన జరిగిందో నాకు తెలియదు. ఈదోళ్ళు వచ్చి నాకు చెప్పగానే పడుకోబడిపోయింది, ఈదోళ్ళు రాక చెప్పగానే నాకు తెలిసింది, అంత తప్ప నాకు ఏడు తెలియదు. పిల్లలు కూడా ఏడుస్తూనే ఉన్నారు కదా, ఇప్పుడు తండ్రి లేని డాడీ డాడీ అని ఇద్దరు నా బొర తినేస్తున్నాడు. డాడీ ఏడమ్మా, డాడీ మేకలకి ఎన్నాడు నాన్న అనేసి వాళ్ళకి చెప్తున్నాను. వాళ్ళకి ఏం సమాధానం నన్ను చెప్తాను చెప్పండి. ఆ పిల్లలకి ఆశ లేదు, ఆ పిల్లలకి దిక్కే లేదు. వాళ్ళు అండడుంటే నేడుకి పిలిచిన వాళ్ళు లేరు. ఈ పొద్దు మేము ఇక్కడ ఉన్నాము, రేపు మా ఇళ్ళకి మేము వెళ్ళిపోతాము. ఆ పిల్లలు గోస పెడుతుంటారు, వాళ్ళు స్రవులకు తగులుతుంది, వాళ్ళు గోలు పెడుతున్నారు. నాన్నని పంచులు అయిపోతాను నా పిల్లలు. మరి మీరు తల్లిగా ఏం చెప్తారు? జగన్ లాంటి వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడితే వాళ్ళకి డబ్బు ధనం ఉన్నదని వాళ్ళు గుద్దేనారు. నా ఇల్లు తీసేనారు. నా ఇల్లు తీసి వాళ్ళు లోపు నుంచి బయటికి రాలేదు. ఆడి పిల్లడు కూడా పట్టుకొని వెళ్ళిపోయినాడు. నా పిల్లడికి ఆ రోడ్డు మీద వదిలేంట పచ్చిలాగా. ఎవరో చూసి నా మనుషులకు ఫోన్ చేసినారు. నా మనుషులు వెళ్ళి ఆదుకున్నారు. నా మనుషులే లేకపోతే మేము అక్కడే ఈడిపోతలు అయిపోతుంది. మాకు తెలియదు, నా పిల్లడు అక్కడ ఈడిపోతలు అయిపోతాడు, కొంప అయిపోతాడు. ఆడి ఇంట్లో ఆడి పిల్లడు ఆడు ఉండుందుడు. ఆడు డబ్బు ఉన్నది, పదవి ఉన్నది, మాకు పదవి లేదు, మాకు బలం లేదు, మాకు మేమేడు చెయ్యాలి, ఇంకా మేము అవులు పట్టి బతకలా. అక్కడికే అన్నాడట, నేను ₹1,50,000 ఇస్తాను, పాసి పనులు నా ఇంట్లో చేస్తుంది, నా కోడలకు తోలమన్నాడు. ఇక్కడ కాదు, మా ఇంటికి వచ్చి కాదు, ఎక్కడో అన్నాడు. ఎక్కడో అంటే నా కోడలకి అడింటికి నా తనువు పోంగొట్టావు, నా జీవికి పోంగొట్టావు, నా కోడలకు నీ ఇంటికి పాసి పనులు తోలలా. నువ్వు అంత డబ్బు గలడు అయితే నీకు అవులేడు చేయలేరా? నీకు పదవి ఉన్నదని నీకు ఏడు చేయలేము మేము. నిజమే.